Hi, congratulations, Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos. మా ఫ్రెండ్స్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే ఆ లవ్ ఫీల్ని పెద్ద పట్టించుకునేవాడిని కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే కంటికి కనిపించిన అందాన్ని ప్రేమించడం అనుకున్నా. కానీ నిన్ను చూశాకే అనిపించింది అందం కాదు, క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని. నీతో కనెక్షన్ ఇక్కడ సోల్ డిస్కనెక్ట్ అయ్యేంత వరకు ఉంటుంది. మేబీ ఇదేనేమో ప్రేమ అంటే. ఐఎమ్ షూర్ ఐ లవ్ యూ మహా. అసలు ఏందివే నీ లొల్లి? ఇగో నీకోసం వచ్చినా అనుకుంటున్నావేమో. మార్కెట్లో మా జనాలందరూ ఇబ్బంది పడుతున్నారని ఇందాకొచ్చిన. సంబంధం లేనంతో నీ ఇందాకొచ్చడే గొప్ప. ఏ సంబంధం లేను నేను ఎట్లా ప్రేమిస్తా? నువ్వేమైనా నా తాత సుట్టానివా? మనందరి జీవితంలో ఏ సంబంధం లేని వ్యక్తితో స్టార్ట్ అయ్యి మరో సంబంధం లేని వ్యక్తితోనే ఎండ్ అవుతుంది. ఏంది? నీ బర్త్ ఎలా జరిగింది మహా? ఆ? మీ మదర్కి పురుడెవరు పోసారు? అది నీకెందుకు? బా చెప్పు మహా. మా అమ్మకి మార్కెట్లో నొప్పులు షురు అయితే ఎవరో పెద్దొచ్చి కన్ఫ్యూజ్ చేసిందంట. మీకు చుట్టమా? లే, కస్టమర్. ఏ సంబంధం లేని వ్యక్తి పురుడు పోస్తేనే నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. రేపొద్దున నువ్వు పోతే నీ చితి పేర్చే కాటి కాపిరి కూడా ఏ సంబంధం లేనివాడే. మహా, నువ్వు కోప్పడినట్టు కొన్ని మాటలు చెప్తా, వింటావా? చిన్నప్పటి నుండి ముక్కు మొహం తెలియని వ్యక్తులతో మాట్లాడొద్దని చెప్పి మరీ పెంచుతారు పేరెంట్స్. అదే పెళ్ళిడొచ్చాక అదే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను రెడీ చేసి కాఫీ ఇచ్చి రమ్మంటారు. కేవలం పేరెంట్స్ చెప్పారన్న దించిన మెడ 3 ముళ్ళు పడ్డాకే లేపుతారు. చిన్నప్పటి నుండి ఏదైతే తప్పని చెప్పి పెంచుతారో అదే పెళ్ళయ్యాక అమ్మలక్కల సహాయంతో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి చేతికి పాల గ్లాస్ ఇచ్చి మరీ పంపిస్తారు పడగదిలోకి. జస్ట్ మీ పేరెంట్స్ చెప్పారని మీ శరీరాన్ని అర్పిస్తారు. తర్వాత మీ జీవితాన్ని ఆడి చేతిలో పెట్టేస్తారు. రోజు నీ వెంట తిరుగుతున్నా, నీ మీద నా ప్రేమను వ్యక్తపరుస్తున్నా. ఇంతకు మించిన పరిచయం, దీనికి మించిన సంబంధం ఉంటుందా? చెప్పమా. ఇదేమన్నా ఒకరు చెప్తే గదిలోకి వెళ్ళడానికి? ఇద్దరు మనస్తత్వాల కలయిక. ఇలా పెళ్లిళ్ళు చేసుకుని కొట్టుకు చేస్తున్నారు కోర్టు ముందు విడిపోవడానికి. పరిచయం లేనోడు వెనక కట్నం పట్టుకుని తిరగడం ఎందుకు? ప్రేమించినోడితో పంచుకోండి జీవితం. కనీసం 25 సుఖంగా ఉంటారు. మ్యాక్సిమం సంబంధాలన్నీ పరిచయం లేని వ్యక్తులతోనే. నువ్వెవడవరా అన్న ప్రశ్నకు ఈ చిరునామా సరిపోతుందనుకుంటా. మనందరి జీవితంలో ఏ సంబంధం లేని వ్యక్తితో స్టార్ట్ అయ్యి మరో సంబంధం లేని వ్యక్తితోనే ఎండ్ అవుతుంది. అరే, పరిచయం లేనోడు కోసం కట్నాలు పట్టుకుని పరిగెట్టడం ఎందుకు? ప్రేమించినోడితో పంచుకోండి జీవితం. కనీసం 25 సంవత్సరాలైనా సుఖంగా ఉంటారు. ఐఎమ్ షూర్ ఐ లవ్ యూ మహా. ఓ అమ్మ, కేజీ టమాటాలు ఇవ్వు. నేను అడిగింది టమాటాలమ్మా, ఆలుగడ్డలు ఇస్తావేంటి? అయ్యో చూసుకోలే. ఏమైందే లక్ష్మి, ఇంకా పోలే? ఏం సోచాయిస్తున్నావు? మంజు, ఆ నాగులు నీకు ఎప్పటి నుండి తెలుసు? వాడు ఇక్కడనే కదా కలిసింది. వాడు ముందు నుంచి తెలిసినట్టుంటావు. అది వాడి ప్రేమ. మరి మీ అయ్య వేరంతో సంబంధం తీసుకొచ్చిండు కదా, అది? ఆడెవడో మెకానిక్ అంట. పెండ్లికి 10 లక్షలు కట్నం కావాలంట. ఆ ఇచ్చే పైసలు ఏదో మన నాగులోనికి ఇస్తే పెద్ద దుకాణం పెట్టుకుని నన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. అదేంది? అంతే కదా లక్ష్మి, ఎవడో ముక్కు మొహం తెలియనోడికి ఇచ్చే బదులు ప్రేమించినోడికి ఇస్తే ఇద్దరం సుఖంగా ఉంటాం కదా. ఏ సంబంధం లేనంతో ఎట్లుంటారే? సంబంధం పెట్టుకుంటేనే కదా ఆ బంధం ఏర్పడుతుంది. సరే నేను పోతా, నువ్వు గమ్మని వచ్చే.
బాపు నీకు ఎప్పటి నుంచి తెలుసు? పొలం పనులు చేసేటప్పుడు మీ తాతకు బాగా నచ్చిండంట. తర్వాత కొన్ని రోజులకు మీ బాపు మార్కెట్లో దుకాణం పెట్టినాక నన్ను ఇచ్చి చేసిర్రు. ఇక అప్పటి సంధి నా జీవితం అంతా మీ బాపుతోటే. అమ్మా, ఉమ్, పెద్దలు చేసే పెళ్లి ప్రేమ పెళ్లి రెండిట్లో ఏది మంచిదే? పిల్లగాడు మంచోడైతే రెండూ మంచియే. అరే నిన్న మొన్న మహాలక్ష్మి నాతో బయటకు వచ్చిందిరా. ఇప్పుడిప్పుడే నా మాట కూడా వింటుంది. మిగతా 2 రోజులు కలిసి మంచిగా మాట్లాడి పెళ్ళికి ఒప్పించుకుంటా. రేయ్, మహాలక్ష్మి అంటే అమ్మాయి నీతో బయటకు వచ్చిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. నా బాధ అది కాదురా, మీ నాన్నని ఎలా హ్యాండిల్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మా నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేసుకుంటారా? మహాలక్ష్మిని ఒప్పిస్తే చాలు. గుడ్ నైట్ అండి. హాస్టల్ హాస్టల్ హాస్టల్. అరే హలో కిషోర్, అంకుల్, మావాడెక్కడ్రా? వాడు ఇప్పుడే బయటికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నేను మార్కెట్లో ఉన్నాను. తెల్లార సర్కిల్ ఆడి ఇంట్లో ఉండాలి. సరే అంకుల్, సరే. ఛీ, నా పెళ్ళాడికి నీ మొగుడైతే ఈ అంకుల్ నాకు మొగుడైపోయాడు. చిత్ర వంకాయలా పట్టుకత్తా, తలకాయ మీద కూర్చొని అవ్వా. ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ సనం ఓ భయ్యా, ఓ एक సనం. चाय. భయ్యా एक चाय. ఓయ్ ఓయ్, ఆ. పైసలి నేను తీసుకురాలే. సరే. ఏం పర్షన్లా కనిపిస్తున్నావు? ఏమై? ఆఫీస్ అని చెప్పి మార్కెట్లో ఉంటున్న విషయం ఇంట్లో తెలిసినట్టుంది. అయితే మార్కెట్లో ఉంటుంది ఓ అమ్మాయి కోసం అని తెలిసినట్టుంది. మరి దుఃఖం పని చేసి పోరాదు? అది జరగదు. ఎందుకో? ఇదివరకు నాకు చాలా సంబంధాలు చూశారు మా, ఏవి నాకు నచ్చలేదు. ఏ అమ్మాయిలు అందంగా లేరా? ఉన్నారు కానీ కానీ నీ క్యారెక్టర్ అంత అందంగా లేరు. అందుకే నేను చూసిన వెంటనే ఆగిపోయా. సొసైటీలో ఇలాంటి అమ్మాయిలు దొరకడం చాలా అరుదు. చూసినప్పుడు కనెక్ట్ అయితే వెంటనే చెప్పేయాలి, లెక్కలు వేసుకుంటూ కూర్చోకూడదు. అందుకే నేను మార్కెట్లో చూసిన వెంటనే కనెక్ట్ అయ్యాను, వెంటనే చెప్పేశాను. ఏం జరిగినా ఈ జన్మకి ఈ కనెక్టివిటీ కట్ చేసుకోలేను. పెళ్లి చేసుకుందామా? బండెక్కు. ఎక్కడికి? చెప్తా, ఎక్కువ బండి నా కారులో వెళ్దాంగా. ఎక్కువ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.